హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి పౌర్ణమి రోజండి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉందామనైతే మార్నింగ్ 5:00కే లేచి పూజ అయితే చేసుకున్నానండి. సో, అత్తయ్య కూడా వస్తానన్నారనమాట. అంటే నాకు తెలీదండి కొన్ని ప్రొసీజర్స్. సో, అత్తయ్య అయితే ఇద్దరం కలిసి ఫాస్టింగ్ ఉందాంలే అమ్మ అని చెప్పేసనన్నారు. సరే అత్తయ్య చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో, ఇంకా అత్తయ్య వచ్చేలోపు నేనైతే పూజ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది. ఇంకా వాళ్ళ కోసమయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా! సో, మార్నింగే పూజ అంతా చేసేసుకున్నాను. చూడండి ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందోనండి. నేను మార్నింగ్ 4:30కేమో లేచాను. ఇంక లేచేసి ముందంతా కడిగి ముగ్గు వేసుకొని, ఇంకా ఇంట్లో కూడా క్లీన్ చేసి ముగ్గయితే వేసేసుకున్నాను. స్టవ్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. స్టవ్ కానీ ఇంకా సామాన్లన్నీ కూడా నైటే క్లీన్ చేసేసుకుంటాను. సో, తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను. నాకు చీకట్లో దీపం వెలుగుతూ ఉంటే చాలా ఇష్టమండి. సో, అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేశాను కదా! అందుకే తులసి కోట దగ్గర దీపం పైన అదైతే పెట్టలేదు. క్లోజ్ చేయకుండా ఉంచాను. ఇంకిక్కడైతే మార్నింగ్ అయిపోయింది గదా! ఇంకా గాలికి కొండెక్కకుండా అయితే పెట్టేశాను. సో, మందార మొగ్గలైతే తెప్పించుకున్నానండి. కొన్నొచ్చేసి మార్నింగ్ పూజకి వాడుకున్నాను. ఇంకొన్ని నైట్ మనం తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి గదా! అని చెప్పేసి కొన్నైతే ఉంచాననమాట. సో, మార్నింగ్ మంచిగా విచ్చుకున్నాయి. మందార మొగ్గలు ఇలా అమ్ముతారండి. మనం ఇలా తెచ్చుకొని చక్కగా వాటర్‌లో ఏసి పెట్టుకుంటే మనకు బావుంటాయి. దేవుడి పటాలు చాలా అందంగా ఉంటాయి మందార పువ్వులు మాత్రం. సో, నాకు చాలా ఇష్టము. సో, ఇలా అయితే నేను డెకరేట్ చేసుకున్నాననమాట పువ్వులతో. కొన్నైతే ఈవినింగ్ ఉంచుకున్నాను. సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి వీళ్ళకి ఇంకా భూమి అయితే లెమన్ రైస్ చేయమని అడిగింది. సో, అదైతే ఈజీగా అయిపోతుందని చెప్పి నేనింక అదే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పెట్టేసుకుంటున్నాననమాట. ఇంక ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి అంత అస్సలు ఏంటంటే ఆశ్చర్యం నార్మల్ డేస్‌లో ఒక కొంచెం కాఫీ కూడా తాగకపోతే పని జేసుకోలేను. కానీ ఈరోజు మాత్రం ఎలా వస్తుందో తెలియని ఎనర్జీ మాత్రం అసల కనీసం ఆకలి అనిపియలేదు నాకు నిజంగా. కానీ అప్పుడప్పుడు నేను అత్తయ్య ఫ్రూట్ అయితే తింటూ ఉన్నాం. ఆరెంజ్ అయితే తిన్నాము. అంటే మరీ కటిక ఉపవాసం చేసి బాధపడి అలా ఉపవాసం చేసినా కూడా అది ఫలించదంటండి. సో, అందుకనే నేను ఆరెంజెస్ అయితే ఒక 2 తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఇడ్లీ అయితే పెడదాము. ఇంకా చట్నీ, పల్లి చట్నీ వాళ్ళు తినేదే చేయాలి చెప్పి ఇంక అదే చేశాను. ఏం జరిగిందంటే ఈరోజు అసలు నార్మల్‌గా కార్తీక పౌర్ణమికి పూజ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు తెలీదండి. నార్మల్‌గా అత్తయ్య అడిగారు, "పౌర్ణమి చేస్తావమ్మా?" అంటే, "చేస్తాను అత్తయ్య. ఉపవాసం ఉంటాను." మాకేంటంటే వైజాగ్ సైడు నాకు తెలిసినంత వరకు అంటే అందరిని అనలేనులెండి. నాకు తెలిసిన పద్ధతి ఏంటంటే, పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళి దీపం పెట్టుకుంటారు. చంద్రుడిని చూసైతే అన్నం తింటారని వరకే నాకు తెలుసు. అయితే ఇక్కడ నాకు కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకోకుండా అత్తయ్యకైతే సరే చెప్పాను. అత్తయ్య అయితే మార్నింగే వచ్చారు. వచ్చాక ఏమైందంటే పూర్ణాలు, గారెలు నైవేద్యంగా పెట్టాలమ్మా పరమాన్నం అని చెప్పన్నారు. అవునా! సరే అని చెప్పేసి ఇంకొక్కొక్కటిగా అన్నీ రెడీ చేసుకున్నాననమాట. కొంచెం అలివిడి పెట్టాలి, వడపప్పు, పానకం, పులిహోర, పరమాన్నం ఇంక ఇవన్నీ అనుకున్నాం అనమాట. సో, నాకైతే అసలు నిద్రేమి రాలేదు. ఆకలి అనిపియలేదు కానీ బాగా కాళ్ళు నొప్పులొచ్చాయండి. హ్మ్. సో, అదొక్కటి ఇబ్బంది అనిపించింది. లేకపోతే ఇదంతా కూడా చేయడానికి ఓపికంతా ఉండింది. అన్ని రెసిపీస్ కూడా చక్కగా చేసుకున్నాము. మార్నింగే ఏంటంటే ఏమేమి కావాలో అవన్నీ కూడా నానపెట్టేసుకున్నామనమాట. మినపప్పు, ఇంకా బూర్లపాయ పిండి, ఇంకా పచ్చెనగపప్పు ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాం. బెల్లం ఉంటే దంచి పెట్టుకున్నాను. ఇంకో ఎక్స్‌ట్రా పని ఏం పెట్టుకున్నానంటే నెయ్యి ప్రిపేర్ చేసుకున్నానండి. మీగడంతా స్టోర్ చేశాను. రెడ్ పాలు ప్యాకెట్స్ ఏయించుకుంటామనమాట మేము. ఇంకా ఆ మీగడంతా స్టోర్ చేసుకున్నాను. సో, అది కూడా చేద్దాము. ఇంకా పరమాన్నంలో అయితే వేయొచ్చు కదా! నెయ్యి బావుంటుంది. బూరెలో కూడా వేస్తే అని చెప్పేసి ఇంకా నెయ్యి అంతా ప్రిపేర్ చేసుకున్నాను. అదొక్కటే పెద్ద పననమాట. నాకెప్పుడు నెయ్యి అంత ఈజీగా పడదండి. మా అత్తయ్య అంటారు, "ఆ కవ్వంతా చిలికితే చాలా ఒక్క 2 నిమిషాల్లో పడిపోతుందమ్మా" అంటారు. నాకసలు ఎంతసేపు తిప్పినా పడదు. ఇంకోటేంటంటే మిక్సీ జార్‌లో వేస్తే మొత్తం బయటంతా పడిపోయి, ఆ కట్టెన అవన్నీ గూడా మంచిగా వాసనొస్తాయన్నమాట.
చాలా సార్లు ఇబ్బంది పడ్డానండి నేనైతే. అందుకే నెయ్యి ఏంటంటే అత్తయ్యతో చేపించుకుందాం అని చెప్పి ఇంకా అలా అది పెట్టాననమాట. ఆ మీగడ అత్తయ్య వచ్చాక అత్తయ్యకి ఇచ్చాను. అత్తయ్య కొంచెం ఇది చేసి పెట్టండి అని చెప్పి కవ్వం కొనుక్కున్నాను అనమాట. అదేంటంటే స్టీల్ తీసుకున్నానండి. జస్ట్ ప్రెస్ చేస్తే తిరుగుతుందనమాట. మా అత్తయ్య ఏమన్నారంటే అది బాగోదమ్మా, దానికంటే కూడా మనం నార్మల్ గా తిప్పుకునేది ఈజీగా అయిపోద్ది కదా అని అన్నారు. నాకేంటంటే ఆ టైంలో అదే ఈజీగా ఉంటదేమో, జస్ట్ బ్రష్ చేస్తే తిరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా అదే తీసేసుకున్నాను. కానీ నాకు బానే అనిపించింది. మా అత్తయ్యకి ఏంటంటే కొంచెం వాళ్ళకి అది అలవాటయ్యి ఇది అంతగా వాళ్ళకి నచ్చలేదు అనమాట మా అత్తయ్యకి. ఇంకా నేను కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా తెలుసు కదా, ఇంకా ఫాస్టింగ్ ఉన్నామని చెప్పేసి మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను అత్తయ్య టెంపుల్కి అయితే వెళ్ళాం. పక్కనే రామాలయం ఉందండి. సో చెట్టు దగ్గర శివుడు ఉంటారని చెప్పాను కదా మీకు. చాలా ప్రశాంతంగా ఉంటది. అసలు క్రౌడ్ ఎక్కువ ఉండదండి. నాకు క్రౌడ్ ఎక్కువ ఉంటే అసలు వెళ్ళాలనిపించదు, మనశ్శాంతిగా అనిపించదు అనమాట, ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకనే ఎప్పుడైనా కూడా కొంచెం మా నార్మల్ డేస్ లోనే వెళ్తాను. చాలా మంది ఏంటంటే అకేషన్ ఉన్న టైంలోనే గుడికి వెళ్తారు, చాలా రష్ గా ఉంటుంది. నాకు ఎందుకో తెలియదండి, ఆ టైంలో అస్సలు ఇంట్రెస్ట్ రాదండి వెళ్ళాలి అంటే. ఆ రష్ చూసి భయం వేస్తుంది. సో అందుకే ఎప్పుడు నార్మల్ డేస్ లోనే చాలా హడావిడి లేకుండా కామ్గా ఉండేటప్పుడే వెళ్ళి టెంపుల్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చొని టైం స్పెండ్ చేసి వస్తాను. నాకు చాలా ఇష్టం. సో ఈరోజు ఈవినింగ్ వెళ్ళడానికి కుదరదమ్మా, పని ఎక్కువ ఉంటుంది కదా మనకి, అందుకని మార్నింగే వెళ్ళొద్దాం అని చెప్పి అత్తయ్య అన్నారు. సరే అది కూడా నిజమే కదా, నేను అనుకున్నాను ఈవినింగే వెళ్దాము, 365 ఒత్తులు వెలిగించేద్దాము అని చెప్పేసి రెడీ చేసుకున్నాను. కానీ అత్తయ్య ఈరోజు వద్దులే అమ్మ, మండే వెలిగిద్దువులే, ప్రజెంట్ అయితే మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము, పైగా ఒకవేళ పెట్టాలనుకున్న ఎర్లీ మార్నింగ్ పెట్టాలి, ఈవినింగ్ ఏమో కుదరదు అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే నేను పెట్టుకోలేదన్నమాట ప్రోగ్రాము. ఇంకా పిల్లలకైతే నేను పులిహోర అయితే ప్యాక్ చేసేసాను, లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా టెంపుల్కి ఏంటంటే నార్మల్గా వెళ్ళి దండం పెట్టుకొని దర్శనం చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా కూర్చొని వచ్చేసాము. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. అసలు ఇలాంటి టైంలో టెంపుల్స్ అంటే అసలు ఎలా అంత రష్ ఉంటుంది అసలు. అంటే చిన్నప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళు ఉండేటప్పుడు కూడా అండి, కార్తీక మాసం వస్తే టెంపుల్స్ అసలు ఖాళీ ఉండేవి కాదు. పైగా అసలు ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేది అనమాట. సో ఇప్పుడు చూసారు, ఇదే నేను టెంపుల్, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకొండి ఈ రామాలయం అన్నమాట. లోపల సరస్వతిదేవి ఉన్నారు, శివుడు ఉన్నారు, చిన్న చిన్న విగ్రహాలు చెట్టు దగ్గర అయితే వినాయకుడు, ఇంకా అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత ఉన్నారనమాట. చూడండి, ఇక్కడ శివుడికి మనం ఇలాగా అభిషేకం చేసుకోవచ్చు, నీళ్ళతో చేసుకొని విభూతి కూడా రాయొచ్చు. చిన్న నంది కూడా ఉంది, చూసారు ఎంత బాగుందో. నాకు బాగా నచ్చిందండి. నేను మండే టైంలో ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ ఈవినింగ్ వచ్చి దీపం పెడుతున్నాను అనమాట. శివుడి దగ్గర చక్కగా ముగ్గు వేసుకొని నైవేద్యం పెట్టి అభిషేకం చేసుకొని దీపం అయితే వెలిగించచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. నేను ఎగ్జాక్ట్గా 6కి వచ్చేస్తానండి ఈవినింగ్. చక్కగా పూజ చేసుకోవచ్చు, అంత క్రౌడ్ ఉండదు, మనం కూర్చొని దేవుడిని అయితే పూజించుకోవచ్చు అనమాట. మెయిన్ మనం టెంపుల్కి వెళ్ళేదే ప్రశాంతత కోసం కదండి. సో అందుకనే నేను ఈవినింగ్ 6 o'clock అవగానే వెళ్తాను అనమాట. అప్పుడు అంత ఎక్కువ మంది ఉంటారు. సో టెంపుల్ అనమాట, ఇదేమో మండపం అనమాట రామాలయంలో. ఇక్కడ భలే ఉన్నారు కదండి రాములు గారు. సో అందుకని ఫోటో తీసాను. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య అయితే మజ్జిగ చిలికేశారనమాట. చూడండి, వెన్న వచ్చేసింది కదా, ఇవి ఇలా ప్రెస్ చేస్తే చక్కగా తిరుగుతుంది అనమాట. ఇంకేమైనా చేసి రెడీగా పెట్టేసుకున్నాము, నెయ్యి కాచేద్దాం తర్వాత అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మినపప్పు నానబెట్టాను గారెల కోసం. ఇంకా బూర్లు పైతొక్కు వచ్చేసి బియ్యము మినపప్పు కూడా నానబెట్టేశాను. ఇంకా చలివిడి కోసం బియ్యం నానబెట్టాను. ఇంకా ఈరోజు ఏంటంటే చిన్న చిన్న అట్లు కూడా వేస్తారంటండి, సో దానికి కూడా నానబెట్టాను అనమాట. ఇంకా పచ్చెనగపప్పు కూడా నానబెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే మేము మధ్యాహ్నం 1కి ఏమో స్టార్ట్ చేసామండి. అంటే అత్తయ్య అన్నారు అనమాట, అమ్మ ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకుంటాను తొందరగా అవుతుంది అంటే. నేను నవ్వుకున్నాను, ఎందుకు అత్తయ్య అంత తొందరగా అనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే 1 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7:30 అయ్యిందండి అన్ని కంప్లీట్ అయ్యేసరికల్లా. అప్పటికి నేను పూర్ణాలు వేశాను, అత్తయ్య గారెలు వేశారు, టమాటా పచ్చడి చేశారు.
ఇంకా పరమాన్నం అయితే అత్తయ్యతోనే చేపిస్తానండి, బాగా చేస్తారు. సో అత్తయ్య పరమాన్నం కూడా చేసేసారు. నేను ఇంకా గార్లకి పిండంతా గ్రైండర్కి వేసి ఇచ్చేసాను. పూజ చేయమని చెప్పాను, అత్తయ్య మీరు పూజ చేయండి, నేను మిగతావి చేస్తూ ఉంటానని చెప్పాను. చలివిడికి పిండి అది మిక్సీకి వేసాను. సో నేను అలా అత్తయ్య నేను పనులలో షేర్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అత్తయ్య అయితే స్నానం చేసేసి చక్కగా దేవుడికి దీపారాధన చేసేసారనమాట. ఇంకా నిదానంగా తులసమ్మ దగ్గర డెకరేట్ చేసుకుని చేసుకోవచ్చులే అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా 7:30 అయ్యిందండి. అన్ని రెసిపీస్ కంప్లీట్ అయ్యేసరికల్లా ఇంక ఇక్కడైతే అత్తయ్య పాట పాడుతున్నాడు అనమాట హారతి ఇచ్చి. అందుకని వీడియో మ్యూట్ లో పెట్టలేదు నేను. ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య బాగా పాడతారండి. ఏంటంటే హారతి పాటలు, భజన చాలా బాగా చేస్తారనమాట. సో ఒక మెమొరీలా ఉంటుందని చెప్పి నేనైతే వీడియోలో యాడ్ చేశాను. చెప్తుంటే అత్తయ్య నవ్వుతున్నారు అనమాట. అత్తయ్య రికార్డ్ చేశాను అంటే ఇంకా అత్తయ్య తీసేసుకున్నాను. ఇంకా వచ్చేసిన తర్వాత రెసిపీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈలోపు మా అత్తయ్య ఏంటంటే తులసమ్మ దగ్గర ఎక్కడ పెడదామని చెప్పేసి అంత కొంచెం వాటర్తో కడిగి అక్కడ ముగ్గు అయితే వేస్తున్నారు. మాకు ఈ పనంతా పెద్దగా అనిపించలేదండి అసలు. కానీ గౌతమ్ భూమి చేసిన అల్లరైతే అది నార్మల్ గా లేదనమాట. అంత అల్లరి చేశారండి. నార్మల్ గా చేసిన అల్లరి కంటే కూడా ఈరోజు పీక్స్ అనమాట. అసలు ఉపవాసం ఉండి పిల్లల్ని ఇలా విసుక్కుంటున్నందుకు నాకే బాధగా అనిపించింది. మనం ఏంటంటే ప్రెజెంట్ గా చేసుకుందాం అనుకుంటాం, కానీ అసలు మామూలు కాదు. ఇంక వాళ్ళని ఎంత ఏడ్పించారో వాళ్ళు. మా వారు వచ్చారనమాట 7:30కి. వస్తే ప్లీజ్ అండి వాళ్ళిద్దరిని బయట తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేసాను నేను. అస్సలండి నిజంగా ఎంత కోపం తెప్పించారు. టెస్టింగ్ అంటారు కదా, అదేనేమో. మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో టెస్ట్ చేస్తారు దేవుడు అనుకుంటాం కదా. సో అలానే అయిందనమాట. ఇక్కడైతే అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర దీపం అయితే వెలిగించేసాము. ఇంకా అత్తయ్య కూడా ఫాస్టింగ్ ఉన్నారు కదా, సో అత్తయ్య కూడా వెలిగించమని వచ్చాను నేను. ఇద్దరం కలిసి ఇలా పూజ చేసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఒక్కరే చేసుకోవడం కంటే కూడా ఎవరితోనే కలిపి చేసుకుంటేనే కదా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇలా అయితే నైవేద్యాలు, తాంబూలు అన్ని రెడీగా పెట్టుకున్నాము. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే చలివిడిలో కొంచెం నెయ్యి వేసి, ఆవు నెయ్యి, ఆ ఆవు నెయ్యి నీడలోనే మనం చంద్రుని చూడాలంటే అండి, అప్పుడే ఉపవాసం విరమించాలంట. సో అదంతా కంప్లీట్ అయ్యింది. తర్వాత మా అత్తయ్య తాంబూలం ఇస్తున్నారు అనమాట నాకు ఫస్ట్. సో ఫస్ట్ టైం కదమ్మా కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నావు కదా అని చెప్పేసి తాంబూలం అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత నేను కూడా అత్తయ్య తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. సో ఇంకా మా మరిది వాళ్ళు ఎప్పుడు వస్తారని వెయిట్ చేశానండి. చాలా లేట్ అయిపోయింది పాపం. ఇంకా 10 అయిపోయింది. తను ఆఫీస్ నుండి కొంచెం లేట్గా వచ్చారంట. సో లేదంటే వాళ్ళని కూడా ఈరోజు చూపిద్దాం అనుకున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మీ వారికి బ్రదర్స్ ఎవరు సిస్టర్స్ ఉన్నారా అని చెప్పి చెప్పాను అనమాట. సో ఈరోజు వీడియోలో వాళ్ళని చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయిందండి. సో కుదరలేదు. వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి.